హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు అలా ఎడ్యుకేషన్. ఈ వీడియోలో నేను మీకు మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ గురించి తెలుసుకునే ముందర మనము మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏమిటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏమిటి తెలుసుకోవాలి. మనము ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏమిటో తెలుసుకున్నాము, అలానే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏమిటో తెలుసుకున్నాము. ఓకే, అదేవిధంగా మ్యాగ్నెటోస్టాటిక్స్లో కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని ఉంటుంది. సో దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఇది ఒక స్ట్రైట్ లైన్ కండక్టర్, దీని చుట్టూతా కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటే దీని చుట్టూతా ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ పై డైరెక్షన్లో ఉంటుంది అని చెప్పి అనుకున్నాము. ఏ పై డైరెక్షన్ అంటే ఇలాగా సర్క్యులర్ పాత్లో ఉంటుంది. ఓకే, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. హెచ్ వుడ్ బి అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ పై. మీరు గమనిస్తే ఈ లైన్స్ ఏమంటాము అంటే క్లోజ్డ్ లైన్ అని చెప్పి అంటాం. అంటే ఏంటి క్లోజ్డ్ లైన్ అంటే ఎక్కడైతే మొదలైందో అక్కడే అంతమయ్యేదాన్ని ఒక క్లోజ్డ్ లైన్ అని చెప్పి అంటాము. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ ఇన్ నేచర్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీ. అదే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఒక లైన్ ఛార్జింగ్ తీసుకున్నాము, దీని ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఏరో డైరెక్షన్లో ఉంటుందని చెప్పి అన్నాము. అంటే ఇదే డైరెక్షన్లో ఇలా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్. ఇది ఎక్కడా కలుసుకోవటం లేదు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఓపెన్ ఇన్ నేచర్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి మధ్య ఉన్న తేడా ఇదే అన్నమాట. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లైన్స్. అంటే ఒక చోట మొదలైనవి ఇంకో చోట అంతమవుతాయి. అవి ఎలా అంతమవుతాయి అంటే ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుందాం. ఇది బార్ మ్యాగ్నెట్. సో ఇక్కడ నార్త్ పోల్ ఉంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంది. సో నార్త్ పోల్ దగ్గర ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ సౌత్ పోల్ దగ్గర ఎండ్ అవుతుంది. అట్లానే ఇట్ ఇన్ ది మ్యాగ్నెట్ ఏమవుతుంది అంటే దీస్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ ఫ్రమ్ సౌత్ పోల్ టు నార్త్ పోల్. మ్యాగ్నెట్ లోపల సౌత్ పోల్ నుండి నార్త్ పోల్ వైపు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. సో ఇలా తీసుకుంటే ఏమవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫీల్డ్ లైన్ ఈజ్ ఏ క్లోజ్డ్ వన్. ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ సర్క్యులర్ పాత్లో ఉన్న దీనికి ఒక ట్యాంజెంట్ డ్రా చేసామనుకోండి, ఈ ట్యాంజెన్షియల్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇది మనం ఎలా చెప్పగలం అంటే ఈ కండక్టర్ దగ్గరికి ఒక కంపాస్ తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఈ యారో డైరెక్షన్లో నార్త్ పోల్ ఉంటుంది, ఈ టైల్ డైరెక్షన్లో సౌత్ పోల్ ఉంటుంది అనమాట. అప్పుడు మనం చెప్పగలం సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉన్నది అని మనం చెప్పగలం అన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లైన్స్. అలాగా మనం చెప్పగలం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని చెప్పి అంటాం. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇమాజినరీ లైన్స్ దట్ ఆర్ టాంజెన్షియల్ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి టాంజెన్షియల్గా ఉండే ఇమాజినరీ లైన్స్ మనం ఏమంటాము మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అని చెప్పి అంటాం అన్నమాట. ఇలాగా ఒక సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి మనం. సో దిస్ ఈజ్ ది క్లోజ్డ్ సర్ఫేస్ దట్ ఐ కన్సిడర్. దీనిలోంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఇలా వస్తున్నాయని చెప్పి అనుకున్నాము. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ని పై అనే లెటర్తో సూచిస్తాము. సో దీని యొక్క యూనిట్ వెబర్స్. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ మెజర్డ్ ఇన్ వెబర్స్. ఈ సర్ఫేస్ యొక్క ఏరియా ఎస్ అని చెప్పి అనుకుందాం. సో ఇప్పుడు మనము మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బిని డిఫైన్ చేస్తాం. దిస్ బి ఈజ్ డిఫైన్డ్ యాజ్ నంబర్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఉన్నాయో దానిని మనము మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాము. దీని యూనిట్ వచ్చి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అన్నమాట.
ఈ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ SI యూనిట్స్లో టెస్లా అని కూడా అంటారు. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్ వచ్చి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ లేదా టెస్లా. ఈ ఫ్లక్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక డిఫరెన్షియల్ వాల్యూమ్, ఒక డిఫరెన్షియల్ ఏరియా ds ని కన్సిడర్ చేశాను. ఈ ds లోంచి వచ్చే ఫ్లక్స్ d పై అయిందనుకోండి, అప్పుడు ఈ d పై ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ డాట్ ds. సో phi is equal to integral over the surface b dot ds అవుతుంది. This is the expression for magnetic flux. ఇప్పుడు మనము ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి మధ్య గల రిలేషన్ ఏమిటో తెలుసుకుందాము. The relationship between magnetic flux density B is and magnetic field intensity H is B is equal to mu naught H. ఇక్కడ mu naught ఏమంటాము అంటే permeability of free space. సో mu naught ఏమంటాము permeability of free space. సో mu naught యొక్క యూనిట్ వచ్చి హెన్రీస్ పర్ మీటర్. అంటే ఈ mu naught హెన్రీస్ పర్ మీటర్స్లో కొలుస్తారు. దీని యొక్క వాల్యూ వచ్చి 4 π × 10⁻⁷ హెన్రీస్ పర్ మీటర్ ఇన్ SI యూనిట్స్. SI యూనిట్స్లో ఈ mu naught విలువ 4 π × 10⁻⁷ హెన్రీ పర్ మీటర్కి సమానం అవుతుంది. సో ఇప్పుడు మనకి π అంటే ఏమిటో తెలుసుకున్నాము, B అంటే ఏమిటో తెలుసుకున్నాము, హెచ్కి బికి మధ్య రిలేషను తెలుసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనము గాస్ లా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫైన్ చేద్దాం. వాట్ దిస్ గాస్ లా సేస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ లీవింగ్, ఇక్కడ అమౌంట్ అన్నాను, ద నెట్ ఫ్లక్స్ ఇన్ ఎనీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, in a magnetic field, the amount of the net flux leaving coming out of a closed surface is 0. అంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ నుండి బయటకు వచ్చే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ విలువ ఎంత అవుతుందంటే 0కి సమానం అవుతుంది. ఇది గాస్ లా చెప్తుందన్నమాట. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని పైతో రిప్రజెంట్ చేస్తాను. ఈ వాల్యూ ఎంతకి సమానం అవ్వాలి? 0కి సమానం అవ్వాలి. ఓకే, సో ఈ ఫ్లక్స్ 0కి సమానం అయింది అనుకోండి, అప్పుడు ద టోటల్ ఫ్లక్స్ దట్ ఈస్ లీవింగ్ ది క్లోజ్డ్ సర్ఫేస్ ఇస్ ఈక్వల్ టు B డాట్ ds. దిస్ వాల్యూ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ వాట్ ది గాస్ లా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకే, ఏం చెప్తుంది ఇక్కడ? ఇంటిగ్రల్ ఓవర్ ది క్లోజ్డ్ సర్ఫేస్ B డాట్ ds ఇస్ ఈక్వల్ టు 0. ఈజ్ వాట్ గాస్ లా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేస్. ఇప్పుడు మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ ఏమిటో చూద్దాం. డైవర్జెన్స్ థీరం ప్రకారంగా ఇంటిగ్రల్ క్లోజ్డ్ సర్ఫేస్ B డాట్ ds మస్ట్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ ది వాల్యూమ్ డైవర్జెన్స్ ఆఫ్ B dVకి సమానం అవ్వాలి. ఇది మనకి డైవర్జెన్స్ థీరం ప్రకారంగా వచ్చిన వాల్యూ. ఈ వాల్యూ ఎంతకి సమానం అవుతుందంటే 0కి సమానం అవుతుంది. దీనిని ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ ఓవర్ ది వాల్యూమ్ డైవర్జెన్స్ ఆఫ్ B dV ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ మొత్తం విలువ 0 కావాలి అంటే అయితే dV అన్నా 0 కావాలి, లేదా డైవర్జెన్స్ ఆఫ్ B అన్నా 0 కావాలి. dV 0 కాదు, ఎందుకు? ఇది డిఫరెన్షియల్ వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ ఉంటేనే కదా ఈ ఫ్లక్స్ డెన్సిటీ వచ్చేది, వాల్యూమ్ లేకపోతే ఫ్లక్స్ డెన్సిటీ రాదు. కాబట్టి dV వాల్యూ ఎప్పుడూ 0కి ఈక్వల్ కాదు. మరేది 0కి ఈక్వల్ కావాలి అంటే డైవర్జెన్స్ ఆఫ్ B మస్ట్ బి ఈక్వల్ టు 0. Divergence of B must be equal to 0. What is B? B is nothing but
మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సో ఈ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే మనకి డైవర్జెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 0. డైవర్జెన్స్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని ఏమంటాము అంటే మ్యాక్స్వెల్స్ సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ నేను మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ కూడా రాస్తున్నాను. డైవర్జెన్స్ ఆఫ్ D ఈజ్ ఈక్వల్ టు ρV. డైవర్జెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఈజ్ ది మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చి డైవర్జెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఫ్లక్స్ డెన్సిటీ తోటి రిలేట్ అయ్యింది. ఫస్ట్ ఈక్వేషన్ ఏమో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ తోటి, సెకండ్ ఈక్వేషన్ ఏమో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ తోటి రిలేట్ అయి ఉంది. దీన్ని పాయింట్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని కూడా అంటాం. సో పాయింట్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈజ్ డైవర్జెన్స్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో ఇంకొక మంచి కాన్సెప్ట్స్ తోటి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.